మరొకసారి సత్యదేవుని సందేశాలని ఆత్మీయ కార్యక్రమానికి మనం ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ప్రార్థనా ఛానల్ ద్వారా మరొకసారి వాక్యం అందించడానికి దేవుడు నాకు దయచూపినందుకు దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, వందనాలు నాయన. ఆత్మదేవుడు పరిశుద్ధాత్మ తండ్రి, మీకు స్తోత్రము నాయన. నీ గొప్ప నామాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం, నీ గణికరాన్ని బట్టి స్తుతించుకుంటున్నాం, నీ ప్రేమను బట్టి స్తుతి చెల్లించుకుంటున్నాం, నీ మహాకృపలను బట్టి, మీ సన్నిధిని బట్టి నీ పాత్రను స్తుతించుకున్నాం. ప్రభువా తండ్రి నాయన, వాక్యం ద్వారా నీ బిడ్డతో మరొకసారి మాట్లాడండి. నాతో నీ బిడ్డతో కూడా మాట్లాడి మీకు మహిమకరంగా, నీ బిడ్డలకు మేలుకరంగా ఉన్నట్లుగా, నీ బిడ్డ ఆదరించబడినట్టుగా, ధైర్యపరచబడినట్లుగా, ప్రభువా నీ బిడ్డ బలపరచబడినట్లుగా వాక్యం ద్వారా మాట్లాడి మీరే మహిమ పొందుకోమని మీ చేతగా అప్పగిస్తూ నిన్ను స్తుతించుకుంటూ ప్రతి మాటను కూడా నా తండ్రి నీ బిడ్డకు మేలుకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి స్తుతించడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. 34వ కీర్తన అండి, 8-9 వచనాలు చదువుతున్నాను. యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొలవలేదు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. దేవుడు ఉత్తముడని మనకు ఎలా తెలుస్తుందండి? ఆయన ఎలా రుచి చూసి తెలుసుకోవాలి అని మనం అనుకుంటాం. చాలా తేలికండి. ఎంత తేలికంటే ప్రతిరోజు మన వాక్యం చదువుకుంటే ఆయన మనసు ఏంటో మనకు తెలుస్తుందండి. ప్రతిరోజు మనం వాక్యం చదవాలి. మనం ఎంత వాక్యం చదువుకుంటూ ఉంటామో ఆయన మనసు మనకు అర్థమవుతూ ఉంటుందండి. మనం ఎంత వాక్యం చదువుకుంటామో ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు తెలుస్తుంది. ఆయన మన కోసం ఎంత తపన పడుతున్నాడో మనకు తెలుస్తుంది. ఆయన మన కోసం ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడో మనకు అర్థమవుతుందండి. మనం ఆదికాండం నుంచి చదవగలిగితే ధర్మశాస్త్రం రాయబడింది, మోషే గారు రాసి ఎంతో చక్కగా వివరించి రాస్తారు. అలాగే భక్తులైన వారందరూ కూడా దేవుని ప్రేమను చక్కగా మనకు వివరించి రాస్తారండి. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా మనం చదవగలిగితే వాక్యం ఎంత చదువుతామో మన దేవుని మనసు మనకు అంత అర్థమవుతుందండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయన రుచి చూసి తెలుసుకోవాలి, వాక్యం చదవాలి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండను, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండను, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. అంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథము ఆయన ప్రేమ వాక్యం అండి. ఆయన ఎలాంటి వాడో ఈ వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. ఈ వాక్యమైన దేవుడిని మనం ప్రతిరోజు ఏం చేయాలని వాక్యం చెప్తామండి. ప్రతిరోజు మనకి సమయం ఉంటేనండి ఎన్ని అధ్యాయాల వాక్యం చదవగలమో అంత చదువుకుంటే అది మనకి క్షేమం అండి. వాక్యం ఎంత చదువుతామో వాక్య సత్యం మనకు అంత అర్థమవుతూ ఉంటుంది. వాక్యము చదివే కొద్దిగా మన ఆత్మ బలపడుతూ ఉంటుందండి. వాక్యము చదివే కొద్దిగా మన దేవుడు మన ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది, ఎంత కనికరిస్తున్నాడో అర్థమవుతుంది, ఎంత దగ్గరగా ఉన్నాడో అర్థమవుతుంది, ఎంతగా మనకు కాపాడుతున్నాడో మనకు అర్థమవుతుందండి. ఆయన గురించి ఏమీ తెలియకపోతే ఒక ఆదివారం ఆరాధనకు వచ్చి కాసేపు ఆరాధనలో కూర్చొని పోయి ఇలా బైబిల్ చదువుతూ ఉంటుంది. చాలామంది ఆ బైబిల్ చదవరండి. వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అమ్మ మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారండి. దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. మనమంట ఆయన ఆశ్రయించాలంట. ఆయన మోషేతో అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను అంటాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మారడు, మార్పు చెందడు, యుగ యుగాలు ఒకే రీతిగా ఉంటాడు మన దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం కాబట్టి మనం ఏమి చేయాలి? ప్రతిరోజు సాధ్యమైతే మన విశ్వాసులం కావచ్చు, సేవకులం కావచ్చు, దేవుడిని ఎరగని వారం కావచ్చు, ఈరోజు అనేక మంది యేసయ్యను నమ్ముకుంటున్నారు. వాక్యం చదివితేనండి దేవుని మనసు మనకు అర్థమవుతుంది, సత్యం మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆయన మనకి ఎంత దగ్గరగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు, మన ఎంత కనికరిస్తున్నాడో, మనల్ని ఎలా కాపాడుతున్నాడో వాక్యము చదివితే మనకు అర్థమవుతుందండి. ఒక స్వీట్ తెచ్చాము, తింటే కదా రుచి తెలిసేది. ఒక హాట్ ఉంది, తింటే కదా రుచి తెలిసేది. అలాగే యేసయ్య దగ్గరికి మందిరానికి వచ్చినంత మాత్రం ప్రయోజనము లేదండి, బైబిల్ చదువుతున్నంత మాత్రం ప్రయోజనము లేదండి. వాక్యము మన హృదయంలో ఉండాలి. వాక్యం ప్రతిరోజు మనం చదవాలి. మనకి దప్పిక కలిగినప్పుడు ప్రతిసారి కూడా వాటర్ తాగుతాం, ఆకలి వేసినప్పుడు ఆహారం తీసుకుంటాం. అలాగే యేసయ్యని గురించి తెలుసుకోవాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎక్కడ ఉన్నాడు,
మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం ఎలా బ్రతకాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఎక్కడికి రావాలండి? మన చేతులు ఉన్న ఈ బైబిల్ తెరిచి ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మానక ప్రతి అక్షరం మనం చదువుకుంటూ వెళితే విసుగు చెందకుండా చదువుకుంటామంటే ఆయన ప్రేమ విలువ మనకు తెలుస్తుందండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూడాలంటే వాక్యము చదవాలండి. ఆయన ప్రేమ మనకు తెలియాలి, ఆయన కృప మనకు అర్థం కావాలి. అంటే వాక్యం అంతా చదువుతామో ఆ వాక్యం మనకి అర్థమవుతూ ఉంటుంది. వాక్యములు ఆయన ఏమి చేపించాడు? మనకు అవసరం ప్రతి చిన్న విషయాన్ని రాపించాడండి యేసయ్య. మనకు అవసరం ప్రతి హెచ్చరిక చేపించాడండి. మనకు కావాల్సిన చట్టముల పరిశుద్ధ గ్రంథంలో పెట్టాడండి. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు స్వయాన తన చేతి వ్రేలితో రాసిచ్చాడండి మోషే గారికి. దేవుడు రుచి చూచి తెలుసుకోమంటున్నాడు. మనము ప్రతినిత్యం ఎంత వాక్యం చదువుకుంటామో ఆ వాక్యం మనకి బుద్ధి నేర్పుతుంది, జ్ఞానము నేర్పుతుంది, తెలివినిస్తుంది, మనకు మెళకువనిస్తుంది, మనల్ని జాగ్రత్త పరుస్తుందండి వాక్యము. ఆయనను రుచి చూచి తెలుసుకోవాలి అంటే ఎక్కడికి రావాలండి? ఫస్ట్ వాక్యము చదవాలి. వాక్యం ఎంత చదువుకుంటామంటేనండి ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. మనం బయటికి వెళ్ళినప్పుడు, సభలకు వెళ్ళినప్పుడు దైవజనులు వర్తమానం చెప్తుంటే ఆహా ఎంత బాగా చెప్పారు, ఎంత పొగుడుతూ ఉంటాం. ఆ వాక్యం లోపలికి అమ్మ ఏం చెప్పారు, ఎవరికైనా చెప్పండి చెప్పలేము. వాక్యము మనం చదువుతూ ఉంటే ఈ వాక్యం అంటే మన బ్రతికిస్తుంది. ఈ వాక్యం మనకు నెమ్మదినిస్తుందండి. ఈ వాక్యం మనకు సమాధానం స్థిరపరుస్తుందండి. ఈ వాక్యం మనం పరిశుద్ధపరుస్తుందండి. ఈ వాక్యం మనం పవిత్రపరుస్తూ ఉంటుందండి. ఈ వాక్యం మన నడవాల్సిన మార్గం నడిపిస్తూ ఉంటుందండి. ఈ వాక్యము మన బాధల్లో నెమ్మదినిస్తూ ఉంటుంది, మనకి క్షమం ఇస్తూ ఉంటుంది, క్షమకుల మార్గం నడవటానికి దారి చూపిస్తుందండి. భక్తుడు అంటున్నాడు కదా, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నదని చెప్తూ ఉన్నాడు. అంటే మనం వాక్యం ఎంతగా చదువుతామో ఈ వాక్యం ద్వారా అంతగా మనము క్షమం సంపాదించుకుంటామండి. ఆయన వాక్యం చెప్తామండి, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయించే నరుడు ధన్యుడు. ఎప్పుడు ధన్యులం అవుతాం మనం అంటే ఆయన ఆశ్రయించినప్పుడు ధన్యులం అవుతాం. లోకంలో మనుషులు ఆశ్రయించి ధన్యులం కావండి, లోకములో దేని ధన్యులం కాము. ఎప్పుడు ధన్యులం అవుతామంటే యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకొనుడి, ఆయన ఆశించిన నరుడు ధన్యుడు. కింద అంటాడు, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవ లేదు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు ఏమి గల ఆకలి కొన్నాను, ఆనసించడానికి ఏమేదో కొదవ ఉండదు. వాక్యం చెప్తామంది, యెహోవా భక్తులారా ఆయన యందు భయము భక్తి ఉంచండి. వాక్యం చదువుకోవాలి. యెహోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఆయన ఆశ్రయించి ధన్యులము కావాలి. ఇక్కడ యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి, ఆయన భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. దేవుని యొక్క వాక్యంలో మరొక మాట అని చెప్తుంది ఏంటంటే, యెహోవాను ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదని ఎందుకు వాక్యం చెప్తా ఉంది? సింహపు పిల్లలు ఏమి గలవి ఆకలి కొని ఆశ్రయించు వారికి ఏమేలు కొదవ ఉండదు అని వాక్యం ఎందుకు చెప్తా ఉందంటే, తన పిల్లలను ఆయన నిత్యం ఆశీర్వదిస్తూ ఉంటాడు. వాక్యం చెప్తాను, నువ్వు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు ఆశీర్వదించబడతావు, నువ్వు పరములు ఆశీర్వదించబడతావు, నీ గృహములు ఆశీర్వదించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీకున్న సమస్తం మీద ఆశీర్వాదం ఉంటుంది. ఎప్పుడంటే ఆయన యందు మనం భయము కలిగి భక్తి కలిగి ఉన్నప్పుడు. భక్తి ఉంటేనండి ప్రతిరోజు వాక్యం బాగా చదువుకుంటాం, సమయానికి లేసి ప్రార్థన చేసుకుంటాం, మందిరానికి వెళుతూ ఉంటాం, సంఘముల సమాసంలో క్రమం తప్పకుండా కలుసుకుంటూ ఉంటాం. మరి దేవుని గురించి ఏదేది చేయాలన్నీ కూడా జాగ్రత్తగా చేసుకుంటూ వెళుతూ ఉంటాం. సమయానికి ఉదయకాలంలో లెగుస్తాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఏ ప్రార్థన మానకుండా భక్తి ఉన్నప్పుడు అన్నిట్లో పాల్గొంటామండి. భయము ఉంటే పాపము చేయలేమండి. దేవుని యందు భయము ఉంటే అబద్ధం ఆడటానికి భయపడతాం, నీది కాన్ని ఆశించడానికి భయపడతాం, నువ్వు ఎక్కడుంటే అక్కడ నమ్మకంగా జీవించడానికి ఇష్టపడతావు. నేను ఏదైనా తప్పు చేసి నా దేవుడు నన్ను పరమనంద నా దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుని భయం ఈరోజు మానవ జాతిని పోయిందండి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజుల్లో క్రైస్తవ సమాజంలో చాలామందికి 100కి 95 మందికి భక్తి మాత్రమే ఉంది, భయం లేదండి. భక్తిని మాత్రం పాటిస్తున్నారు, భయం వదిలిపెట్టేస్తారు. ప్రార్థన చేస్తున్నారు, గంటలు ప్రార్థన చేస్తున్నారు, భక్తి కాపాడుకుంటున్నారు, కానీ భయమును వదిలిపెట్టేస్తారండి. కానీ వాక్యం చెప్తా ఉంది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయము ఉంటేనండి
పాపానికి దూరంగా ఉంటాం, లోకాసులకు దూరంగా ఉంటాం, శరీచ్ఛలకు దూరంగా ఉంటాం. పాపం చేయటానికి మంచి అవకాశం వస్తే యేసేపు పారిపోయాడండి. ఇంత గొప్ప పాపము చేసి నా దేవుని దృష్టిలో నేను ఎలా నీతిమంతుడు కాగలను? దేవునికి భయపడి పారిపోయాడండి. భయము ఉన్న వ్యక్తి పాపము చేయడండి. అందుకే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో పదే పదే చెప్పబడుతున్నమాట, ఆయన యందు మనము భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి. సామెతల గ్రంథకర్త అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు, శోధనలో పడతాడు, పాపంలో పడతాడు. హృదయాన్ని కఠినపరుచుకుని ఈరోజు చాలామంది భక్తిని కాపాడుకుంటున్నారు, కానీ భయం వదిలిపెట్టేశారు. అందుకే దేవుని మందిరానికి వస్తూ కూడా పాపం చేస్తున్నారు. మేము భక్తి పరమని చెప్పుకుంటూ కూడా పాపలను జీవిస్తున్నారండి. అది వాళ్ళకి భయము కలిగించట్లా. పర్వాలేదులే, కానుకిస్తున్నావు కదా, దశంభాగం ఇస్తున్నావు కదా, ఆరాధన క్రమంలోకి వెళుతున్నావు కదా, ఉపవాసం ప్రార్థన చేస్తున్నావు కదా, పర్వాలేదని చెప్పేసి మన విరోధైన సాతాను ఏం చేస్తాం, మన పక్కన ఊదుతూ ఉంటుంది. పర్వాలేదు, నీ భక్తి బాగానే ఉంది, నీ విశ్వాసం బాగానే ఉంది, నువ్వు బాగానే మోకరించి ప్రార్థన చేస్తున్నావు, కన్నీరు గారుస్తున్నావు, పర్వాలేదు అంటది. కానీ మనిషి ఈ రోజున దేవుని భక్తి కలిగి ఉన్నాడు, కానీ భయం వదిలిపెట్టేశాడండి. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నాడండి. కఠినపరుచుకొని చేయకూడని పనులు ఈరోజు క్రైస్తవులు చేస్తున్నారు. దేవుని మందిరానికి వచ్చేవారే చేస్తున్నారు, దేవుని ఎరిగిన వారే చేస్తున్నారు. ఇంకా బాధ ఏంటంటే నెల నెల ఆయన శరీరము తింటాను, రక్తము తాగుతూ కూడా చేస్తున్నారండి. తప్పిపోతున్నారు. ఎంత ఘోరంగా ఉన్నారు ఈ లోకంలో. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఇలా తప్పిపోయేవారు అందరూ కూడా మొట్టమొదటి పెద్ద తప్పండి, వాక్యము చదవరండి, వాక్యము దగ్గరికి రారండి. వాక్యము చదవకుండా దేవుని సత్యం నీకు ఎలా తెలుస్తుంది? వాక్యము చదవకుండా దేవుని ప్రేమ నీకు ఎలా తెలుస్తుంది? వాక్యము చదవకుండా దేవుని చట్టము నీకు ఎలా తెలుస్తుంది? ఆయన చట్టం ఏంటో తెలుసుకోవాలి కదా. ఆయన దేవుడు కాబట్టి మేము వచ్చామంటే మేము ప్రార్థన చేసుకుంటున్నామండి, కాసేపు కూర్చున్నామండి, కాసేపు వాక్యం విన్నామండి, కాసేపు ఒకరోజు ఉపవాసం ఉంటున్నామండి, అన్నీ చేస్తున్నాం, బాగానే ఉంది. భయం వదిలిపెట్టేశాము. మన ఇష్టానుసారంగా జీవించే జీవితాలకు అలవాటు పడిపోయారు ఈనాటి క్రైస్తవులు. ఒక్క రోజున దేవుడు ప్రతి ఒక్కరిని తీర్పు తీరుస్తాడండి. దేవుని యందు భయము ఉండాలి, భక్తి ఉండాలి. భయము ఉంటే పాపానికి దూరంగా ఉంటాం, శరీరీచ్ఛలకు దూరంగా ఉంటాం, కామ క్రోధ మదమత్యాలకు దూరంగా ఉంటామండి. ఈరోజు అది లేకుండా జీవిస్తున్నారు చాలామంది. ఏమాత్రం భయం ఉంటుంది. వస్తారు, దేవుని మందిరంలో కూర్చుంటారు, వాక్యము చెప్తా ఉంటే అస్సలు లెక్క లేకుండా భయము లేదు. కాబట్టి నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటే దేవుని సన్నిధిలో ఈరోజు మనుషులు చేస్తున్న పని ఏంటో తెలుసా? అక్కడే ఫోన్లు పెట్టుకొని తల్ల ఉంచుకొని మందిరంలోనే ఎంత ఘోరంగా తయారైపోతున్నారు ఈనాటి విశ్వాసులు. వీడు విశ్వాసులన్నా అలా పిచాచలన్నా కూడా తెలియట్లేదు. ఈనాడు భక్తిని పాడు చేసుకుంటున్నారు. ఈ భయము పోతుంది, భయంతో భక్తి కూడా దూరం అయిపోతుందండి సమాజానికి. ఏం కాపాడుకుంటున్నాం? ఈ లోకంలో ఏమీ కాపాడుకోలేకపోతున్నాం. ఈరోజు మనిషి దేవుని విసర్జించి దేవుని ఎరగని వారండి, దేవునికి దూరంగా ఉన్న వారికి ఇవేమీ తెలియదు. కానీ ఎరిగి అబద్ధం ఆడుతూ ఉంటే, ఎరిగి మోసం చేస్తుంటే ఎవరు మోసం చేస్తున్నారండి? సావుకుని కాదు, దేవుణ్ణి మోసం చేస్తున్నావు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. అక్కడ మర్చిపోతున్నారు. మన ప్రతి క్రియకు కూడా ఒకరోజు దేవదేవునికి జవాబు చెప్పాలి. నీ మాట కావచ్చు, నా మాట కావచ్చు, మన తలంపులు కావచ్చు, మన ఆలోచనలు కావచ్చు, ప్రతి దానికి ప్రతి క్రియకు కూడా మనం జవాబు చెప్పాలండి. ఆ జవాబు చెప్పే రోజున ఎంత భయంకరంగా ఉంటుంది మన జీవితం. పర్వాలేదు, రక్షించబడ్డాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను. ఈరోజు మనిషి భక్తి అంతా కూడా ఆచారంగా మారిపోయింది, అలవాటుగా మారిపోయింది, నామకార్థంగా మారిపోయింది. చేతిలో బైబిల్ ఉంటుంది, హృదయంలో వాక్యం ఉండట్లేదండి. పడుకుంటే పక్కన బైబిల్ పెట్టుకుంటున్నాం, హృదయంలో వాక్యం ఉండట్లేదండి. బైబిల్ దగ్గర ఉంటే దెయ్యాలు రావని చెప్పి నమ్మి బైబిల్ దగ్గర పెట్టుకుంటున్నారు, కానీ లోపల దెయ్యాలు వెళ్ళగొట్టుకోవట్లేదండి, అసూయ పోవట్లేదండి, కక్షలు పోవట్లేదు, సమాధానము లేని జీవితాలు జీవిస్తున్నారు ఈ రోజున. కారణం ఎందుకంటే ఆయన ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవట్లేదండి, ఆయన వాక్యం చదవట్లేదండి, ఆయన అసలు మోకరించి ప్రభువా నన్ను పరిశుద్ధపరచు ప్రభువా, నా పాపములు కడిగి నా దోషములు కడిగి నా జీవిత కాలం అంతా నేను నీకు నమ్మకం బ్రతికే విశ్వాసములో నన్ను తప్పిపోక నిలబెట్టు ప్రభు అని ప్రాధేయపడే ప్రార్థనలు చచ్చిపోతున్నాయండి ఈ రోజున. ప్రభువా నాకు అది ఇవ్వు, ప్రభువా నాకు ఇది ఇవ్వు, నాకు అది కానీ అడుక్కోవటానికి అలవాటు పడ్డారు, కానీ దిద్దుకోవడానికి అలవాటును కోల్పోతున్నారండి నాటి సమాజము. ఎంతో బాధ అనిపిస్తుంది ఒక్కొక్కళ్ళని చూస్తూ ఉంటే.
ఈనాడు సమాజాన్ని చూస్తూ ఉంటే మనకే ఎంత బాధ కలుగుతూ ఉంటే దేవునికి ఎంత బాధ కలుగుతూ ఉందండి. మనకే వ్యసనం కలుగుతూ ఉంటే దేవునికి ఎంత బాధ కలుగుతూ ఉందండి. మనమేం చేస్తాం, మన కడుపులో దాచుకున్న వెంటనే బయటికి అక్కేసేస్తాం. కానీ దేవుడు ఒక రోజున ప్రతిదీ తీర్పులోకి తీసుకొస్తాడండి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? నమ్ముకున్నాం, రక్షించబడ్డాం, నమ్మలు బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం, మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉందని నమ్ముతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం, అన్నీ చేస్తున్నాము. కానీ ఎందుకు భయమును వదిలిపెట్టేసేస్తున్నాం? దేవుని యందు భక్తిని కాపాడుకుంటున్నాం, భయమును విడిచిపెట్టేసేస్తున్నాము. నేను దేవునికి నమ్మకంగా జీవించాలి, నాకు ఇచ్చిన సంఘములో నమ్మకంగా ఉండాలి, నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లికి తండ్రికి నమ్మకంగా ఉండాలి, నాకు ఇచ్చిన భర్తకి నమ్మకంగా నేను జీవించాలి, భార్యకి నమ్మకంగా జీవించాలనే స్థితిని మర్చిపోతున్నారండి ఈ రోజున. వాళ్ళకి మేము ఎందుకు భయపడాలి? మేము ఎవరికి భయపడం అంటే కళ్ళు నెత్తుకొచ్చిన జీవితాలు ఈరోజు చాలామంది జీవిస్తున్నారు. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే భయం వేస్తుంది, బాధ వేస్తుంది. ఎటుపోతారో, ఏమైపోతారో. తీర్పంట దేవుని ఇంటి దగ్గరే మరి ఆరంభమైపోతే అవదేల గతి ఏమైపోతుందండి? దేవుని వాక్యం వినని వారికి, దేవుని వాక్యానికి లోబడిన వారి గతి ఏమైపోతుందండి? దేవుని ఎరుగుండి నువ్వే తప్పిపోతూ ఉంటే, ఎరుగుండి నువ్వే పాపలో జీవిస్తూ ఉంటే, దేవుని ఎరుగుండి నువ్వే దాన్ని భయము భక్తి వదిలిపెట్టేసేసి లోక సంబంధులుగా మారిపోతూ ఉంటే అసలు వాక్యం ఎరగిన వాళ్ళకి ఇంకెంత కఠిన పరిస్థితి అండి. ఒక ఆత్మను దేవునికి తీసుకురావడానికి ఎంత ప్రార్థన చేస్తే, ఎంత కన్నీరు గాలిస్తే ఒక ఆత్మ నిలబడతానికి దేవుడు ఎంత ఒక మనిషికి ఆత్మను అప్పగిస్తాడండి. ఒక మనిషి ప్రభులోకి తీసుకురావడానికి ఎంతో ప్రార్థన, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎంత ఉపాసనని ప్రార్థన చేస్తే ఒక ఆత్మ రక్షించబడి కట్టబడతలేదు. అటువంటిది సులువుగా దానికి దూరం అయిపోతున్నారండి. ఎంతో వేదన కలుగుతుంది. ఈనాటి సమాజాన్ని చూస్తూ, ఈనాటి విశ్వాసాలను చూస్తూ ఉంటే ఎంతో వేదన కలుగుతూ ఉంది. బాధ కలిగినప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నారు, బాధ పోయిన తర్వాత మళ్ళా యేసుకి ఈపు చూపిస్తున్నారండి. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయాన్ని కఠినపరుచుకునేవాడు కీడులో పడతాడు వాక్యం చెప్తామండి. ఈరోజు జనం కీడులో పడుతున్నారు, శోధలో పడుతున్నారు, పాపలో పడుతున్నారు, తమను తాము మోసం చేసుకుంటున్నారు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోమని వాక్యం చెప్తామంటే దేవుని వద్దకు వచ్చి ఆచారంగా జీవించడానికి అలవాటు పడిపోతున్నారండి. లోక మర్యాదను అనుసరిస్తూ బ్రతుకుతున్నారండి. లోకములో సామాన్యమైన మనుషుల్లాగా జీవించడానికి అలవాటు పడిపోతున్నారు. యేసయ్య నిన్ను విలువ పెట్టి కొనుక్కున్నాడు. మనము విలువ పెట్టి కొనబడిన వారం. మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. మన కోసం పరమ వదిలి భూలోకానికి వచ్చి ఎంతో మన కోసం శ్రమ అనుభవించి త్యాగము చేసి తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఈ ఆత్మలను ఈ రోజున ఏం చేసుకుంటున్నాం? మనము దేవుని యందు భక్తి కలుగుంటున్నాం, కాస్తో కూస్తో, అది కూడా సంపూర్ణంగా ఉన్నట్లా. భయం అయితే పూర్తిగా వదిలిపెట్టేసి బ్రతుకుతున్నారు. నేను ఈ వాక్యం చాలామంది జీవితాలు చూసి చెప్తున్నాను. చాలామందిని, కొద్దివారిని కాదండి, చాలామందిని చూస్తాను. చాలామందిలో అలానే ఉంటున్నారు. అస్సలు భయం ఉండలేదండి. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే అసలు వీడికి దేవుని యందు భయము కలిగిన జీవితం ఉన్నదా? నువ్వు దేవునికి భయపడితే నీ నోట అపిత్ర మాటలు మాట్లాడటానికి భయపడతావు. ఆయనకి నువ్వు భయపడతలేదు కాబట్టి, దేవుడు అంటే భయం లేదు కాబట్టి రోజు ఇష్టానుసరమైన జీవితాలు జీవిస్తున్నాను. ఎవరంటే విశ్వాసులు, రక్షణ పొందిన వారు, దేవుని మందిరానికి వచ్చేవారు, కానుకలు ఇచ్చేవారు, ఉపాసనలు ప్రార్థన చేసేవారండి. ఉపవాసం అంటారు, ప్రార్థన చేయరు, ఉపవాసం అంటారు, పనులు చేసుకుంటారు, దేవుని మందిరానికి వస్తారు, దేవుని మందిరానికి నిద్రలో పోతారు, వాక్యం వినరు. ఎవరు అంటే దేవుని మందిరానికి వస్తూ కూడా దేవునికి పూర్తిగా లోబడక, పూర్తిగా సాతాను సాధులకు వెళ్ళిపోయిన మనుషులండి ఈ రోజున. దేవుడు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోకపోతే నీ విశ్వాసం ఎలా ముందు కొనసాగుతూ ఉంటుంది? నీ భక్తిని ఎలా కాపాడుకుంటూ ఉంటావు? వాక్యం చదివితే దేవుడు ఏం చేయమన్నాడో అవన్నీ చేసుకుంటూ వెళతాం. వాక్యంలో ప్రతి చిన్న విషయం కూడా దేవుడు రాపించాడు. మన మేలు కోసం మనం చదవట్లేదు. మన ఎలాంటి వస్త్రాలు ధరించాలో రాపించాడు, ఏమి తినాలో రాపించాడు, ఏమి త్రాగాలో రాపించాడు, ఎలాంటి గృహాలు కట్టుకోలో రాపించాడు, మన విశ్వాసం ఎలా ఉండాలో రాపించాడు. సమస్తము కూడా భక్తులు ఆత్మదేవునితో నడిపించబడి మన క్షేమం కోసం ఎన్నో హెచ్చరికలండి, ఎన్నో గద్దింపులండి. ఇవన్నీ ఎందుకంటే మనం ఇలా తప్పిపోయే స్వభావం కలిగిన వారము కాబట్టే
ఈ రోజు నుంచి కాదు, అది ఆనాటి నుంచి కూడా ఇశ్రాయేలు 12 గోత్రాల జనాంగం ఐగుప్తు నుంచి వచ్చిన కాడి నుంచి కూడా ఇదే సమస్య. మేలు పొందుకున్నప్పుడు దేవాన్ని స్తుతి చెల్లిస్తున్నారు, తర్వాత దూరం అయిపోతున్నారు. ఈనాడు సమాజం, క్రైస్తవ సమాజం కూడా దాదాపు అలాంటి పరిస్థితికి వస్తుందండి. జాగ్రత్త పడకపోతే నిత్య నరకం పాలైపోతారు, అగ్నిగుండం పాలైపోతారు. ఎన్నిసార్లు గద్దించినాను విననల్లని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నశించిపోతాడు వాక్యం చెప్తా ఉంది. ఎందుకు అంటే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. నేను 7వ వచనం కూడా చదువుతానండి, 34వ కీర్తన. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. ఇక్కడ కూడా యెహోవా యందు భయము భక్తి అనే చెప్తున్నాడు. దేవుని యందు మనం భయము కలిగి భక్తి కలిగి ఉంటే మన చుట్టూ దేవుడు అంటే తన దూతను కాపలా పెడుతూ ఉంటాడంట. మన చుట్టూ కూడా తన దూతను కాపలా పెడతాడు. మనం పాపంలో పడకుండా, మన మోసంలో పడకుండా, మన సాతాను కుతంత్రాలు పడకుండా, మన విశ్వాసాన్ని పోగొట్టుకుని భ్రష్టులము కాకుండా దేవుడు అంటే మన చుట్టూ కూడా ఎవరిని పెడతాడండి? తన దేవదూతలను మనకు తోడుగా ఇస్తాడు. ఈరోజు మనము వాక్యము చదువుతున్నాము, కానీ వాక్యము మన హృదయంలో ఉండట్లేదండి. విడిచిపెట్టేసేస్తున్నాం, మతిమరుపు కలిగి ఉంటున్నాం, నిద్రమత్తు కలిగి ఉంటున్నాం, వ్యర్థమైన వాటికి ఇచ్చే సమయము దేవునికి ఇవ్వలేకపోతున్నాం, వ్యర్థమైన వాటితో లోకంతో ఎంతో స్నేహం చేయటానికి అలవాటు పడిపోతున్నాము, దేవుని బిడ్డలతో సహవాసాన్ని కోల్పోతున్నారు. ఈరోజు చాలామంది దేవునికి దూరం అయిపోవటానికి లోకాసులో, ధనాసులో, దురాశ, శరీచ్ఛలకు బానిసైపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన యందు ఉన్నట్టు భయము భక్తి వదిలిపెట్టేసేస్తున్నారు. నామకార్థ జీవితానికి అలవాటు పడిపోతున్నారు, వాక్యము చదవట్లేదండి. ఇంకొకటి ఏంటంటే సంఘములోకి, సహవాసంలోకి రావట్లేదు. ఒక ఆదివారం వస్తే ఏ మేలు పొందుకుంటా, అది కూడా వాక్యం చెప్పేటప్పుడు వస్తారు. దేవుని సందుకు వచ్చి వారమంతా నన్ను కాపాడవు కదా అని చెప్పి దేవుని స్తుతించుకోవడం లేదు కదా. ఆరాధనలో పాల్గొని మనసారని ప్రాణాత్మ దేవుని స్తుతించడం లేదు కదా. ఏమి ఉండట్లేదు. ఏముంటుందంటే వచ్చామా వెళ్ళామా, వచ్చామా కాసేపు, మధ్యలో వస్తారండి, వాక్యం అయిపోయిన తర్వాత చివరి ప్రార్థన కూడా ఉండట్లా వెళ్ళిపోతున్నారు. మాకు ఆశీర్వాదాలు వద్దు, మేము సంపాదించుకుంటాం, మాకు బలం ఉంది, మాకు శక్తి ఉంది, మాకు జ్ఞానం ఉందని విడిచిపడుతున్నారు ఈనాటి సమాజం. ఏమి సంపాదించుకుంటున్నారండి? రోగాల పాలైపోతున్నారు, హాస్పిటల్ పాలైపోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారండి? దేవుని భయం ఉంటుందా, భక్తి ఉండట్లేదు. మరి ఎలా నీకు క్షేమము? దేవునికి ప్రార్థన చేయవు, దేవుని సందికి రావు, దేవునికి లోబడవు, దేవుని మాట వినము, సేవకుల మాట వినము, నీ మేలు కొరకు చెప్పేవారు ఎవరి మాట విననప్పుడు నీకు క్షేమం ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను భద్రపరిచే దేవుడికి నువ్వు దూరంగా ఉంటే భద్రత ఎక్కడి నుంచి వస్తుంది? నిన్ను కాపాడే దేవుడికి నువ్వు దూరంగా ఉంటే నీకు క్షేమము, కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది? రోజున మన గృహాల్లోకి దురాత్మలు ఎందుకు వస్తున్నాయి? మన శరీరంలోకి అనేక రోగాలు ఎందుకు వస్తున్నాయి? దేవుని భయము భక్తి గల జీవితం వదిలిపెట్టేస్తాం. మన ఇష్టానుసారంగా జీవిస్తున్నాం, అంత నా ఇష్టము అనుకునే స్థితికి వచ్చాం. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నాము, వడ్డీ వ్యాపారం చేస్తున్నాం. క్రైస్తవులు ఇది చేయవచ్చా అండి? వడ్డీ తీసుకోవచ్చా? నువ్వు వడ్డీ వ్యాపారం చేయవచ్చా? అది పాపం కదా. నీకు దేవుని వాక్యం అంతా తెలుసు కదా, ప్రార్థన చేయటం తెలుసు కదా, అన్నీ తెలుసు, ఎందుకు ఎంత పాపంలో ఉంటున్నావు? దేవుడు ఇవ్వడా నీకు? నా నీతి, నా రాజ్యం మొట్టమొదటిగా నువ్వు వెతుకు, నీకేది ఇష్టం అది ఇస్తాను అంటున్నాడు దేవుడు. ఒకప్పుడు అండి మాకు చిన్న తాటాకిల్లు, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ చిన్న తాటాకింట్లో రక్షించబడ్డ 91వ సంవత్సరంలో ఆ చిన్న తాటాకులు ఉంటే నేను విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ, నా భర్తకి 50 రూపాయలు కూలి ఆ రోజున, ఆ 50 రూపాయలతో నేను, నా భర్త, నా పిల్లలు బ్రతికాం. ఆ కొంచెములోనే ప్రార్థన చేసుకుంటూ, ఆ కొంచెంలో దేవునికి కానుకిచ్చుకుంటూ, ఆ కొంచెములోనూ దేవునికి నమ్మకంగా ఉంటూ ఉంటే దేవుడు అండి అంచెలంచెలుగా మెట్టు 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 ఎక్కించుకుంటూ ఈ రోజునండి ఒక ఉన్నత స్థానం తీసుకుని వచ్చాడు. కారణం ఏంటంటే దేవుని దగ్గర ఎంత తగ్గించుకుంటాం, దేవునికి ఎంత లోబడతామో, దేవునికి ఎంత భయపడతామో, దేవుని ఎంత భయభక్తులు కలిగి జీవిస్తామో అలాంటి వారిని ఆశీర్వదించకుండా వేసే ఉండలేడండి. దేవుని దగ్గరకు వచ్చి ఎంత తగ్గించుకుంటామో, ఎంత హృదయం చించుకుని నశించిపోతున్న ఆత్మల కోసం భారము కలిగి బాధ్యత కలిగి ఉంటామో అలాంటి వాళ్ళను ఆయన ఆశీర్వదించకుండా ఉండలేడండి. ఈ రోజున మనం ఎందుకు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం అంటే మనము ప్రార్థన చేస్తున్నాం కానీ వాక్య ప్రకారం జీవించట్లా. వాక్యం చదువుతాం కానీ వాక్యం పక్కన పెట్టేసేస్తున్నాం. వాక్యము
చదివేవారి వల్ల ఉపయోగం లేదు, వినేవారు ఉపయోగం, వాక్య ప్రకారం జీవించేవారి వల్ల దేవునికి ఉపయోగం ఉందండి, నీకు నీ కుటుంబానికి ఉపయోగం ఉందండి. వాక్య ప్రకారం ఒక్కదానివి జీవించడం మొదలు పెడితే నిన్ను బట్టి దేవుడు పదుల సంఖ్యలు, వందల సంఖ్యలు, వేల సంఖ్యలు బయటికి ఆత్మలు తెచ్చుకుంటాడండి. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు అది మర్చిపోతున్నాం. ఎంతవరకు లేచిన దగ్గర నుంచి ఉదయం సాయంత్రం వరకు పరుగు పెట్టుకుని పరిగెత్తుతున్నాం. ఎక్కడ నీ పరుగు ఎక్కడ ఆగిపోతుంది, ఎక్కడ జీవితం ఆగిపోతుంది, ఎక్కడ ఈ ప్రయాణం ఆగిపోతుందో తెలుసా? మనం ఎప్పుడు కూడా మన దేవుని చేతిలో ఉండాలండి. ఆయన భయము కలిగి ఉండాలి, భక్తి కలిగి ఉండాలి, విశ్వాసము కాపాడుకుంటూ ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలవచ్చుట ఆయన దూతలు కాలు వారిని కాపాడుతున్నాయండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. రుచి చూస్తున్నామా? దేవుని మందిరానికి వచ్చిన ఇంటికాడ ఆలోచనలే, అస్సలు మన మనసు దేవుని మీదే ఉండటం లేదండి. లోకంలో నాటన్నిటి మీద పెట్టేసుకుంటున్నాము. ఎప్పుడో మన ఇంట్లో జరగరాని నష్టం జరిగినప్పుడు అయ్యో దేవుడు నాకు ఎందుకు కీడు చేశాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళాను కదా, దేవుని నమ్ముకున్నాను కదా, ప్రార్థన చేస్తున్నాను కదా, నాకెందుకు కష్టం వచ్చిన ప్రార్థన సొంత మానేశ్వరుడు కూడా నాకు తెలుసు అండి. కానీ దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని భయభక్తిగా జీవించకుండా దేవుడు మన జీవితంలో అన్ని అద్భుతాలు చేయడండి. మనం పాపంతో రాజీపడుతుంది, దేవుడు రాజీపడతాడు. దేవుడు పాపిని ప్రేమిస్తాడు, పాపాన్ని ప్రేమించడు. పాపం వదిలిపెట్టి, గర్వం వదిలిపెట్టి, అతిశయం వదిలిపెట్టి, అహంకారం వదిలిపెట్టేసి మనలో ఉన్న నటన జీవితం తీసేసుకుని దేవుని దగ్గర రావాలండి. వేశ్యలకు పరలోకం ఇస్తున్నాడు యేసయ్య, వేషధాలకు ఇవ్వడండి. వేశ్యలు మారి ఆయన కోసం గొప్ప సాక్షి సమూహంగా మారారు. వేషధారులు మాటలు అయ్యో సున్నం కొట్టిన సమాధులున్నారని ఎవరిని అన్నాడు యేసయ్య? వేషధారులు అన్నాడు. ఈరోజు మనం వేషధారులుగా ఉంటున్నామా? జాగ్రత్త. దీనికి వాక్యం చెప్తా ఉంది, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి అనే సంధికి రావాలండి. కష్టం వచ్చిందయ్యా సయ్యా, నాకు కష్టం వచ్చిందయ్యా, ఈ కష్టం వచ్చిన వివించు ప్రభా, నువ్వే నా దేవుడువు, నువ్వే నా తండ్రి, నువ్వే నా దైవం, నువ్వు తప్ప నాకు దిక్కు లేదయ్యా, నన్ను రక్షించిన నీవే, శిక్షించిన నీవే, నన్ను పాదాల పడండి. ఎంత సహాయం చేస్తాడండి? నువ్వు డబ్బు పెట్టుకుని కొన్ని సహాయం కంటే, నీ బంధువుల దగ్గర వచ్చే సహాయం కంటే, లోకం నుంచి తెచ్చుకునే సహాయం కంటే, అధికారుల రాజు దగ్గర తెచ్చుకునే సహాయం కంటే గొప్పదండి ఇచ్చే సహాయము. రోజున మరి ప్రభుత్వం ఏదో సహాయం ఇస్తుందా, అది ఇస్తుంది, ఇది ఇస్తున్నారు, ఓ పరుగులు పెడుతున్నాం, పోట్లాడుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం. ఏం ప్రయోజనం ఉందండి? దేవుడు ఇవ్వాలి, దేవుడు కనికరించాలి, దేవుడు ఇచ్చే ఆశీర్వాదం కావాలండి మనకి. ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి ఉంటే అయితే అన్నీ ఇస్తాడండి. అన్యాయస్తులైతే కాదు, మనం అన్యాయస్తులం. ఆయన మాట తప్పుడు, మన మాట తప్పుతాం. ఆయన నమ్మదగిన వాడు, మన నమ్మదగిన వారం కాదు. అయినా మనల్ని ప్రేమిస్తున్నాడండి. ప్రేమ అంటే అది. ఆయన ప్రేమామూర్తి, ఆయన దయామూర్తి, ఆయన కనికరించేవాడు. అంత గొప్ప దేవుని కలుగున్నాం కాబట్టి మనము మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆయన యందు భయభక్తులు గల జీవితాన్ని కాపాడుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. ఆయనను ఆశ్రయిస్తేనేనండి మనకి ధన్యత. యేసుని ఆశించి బ్రతుకుతుంటే మనం ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా మనకి ఏమీ కాదండి. ఆయన మనకు తోడుగా ఉంటాడు, తన దూతల మనతో పంపుతాడండి. సింహాల బోన్లో పడవేస్తే దానియేలుకి ఏమీ కాలేదు, అగ్నిగుండంలో పడవేస్తున్న షడ్రకు, మేషకు, అబ్దెనగోలకి ఏమీ కాలేదు. తన బిడ్డల కోసం రాజుల శాసనాల్ని మార్చిన దేవుడండి మన దేవుడు. మనం మన ప్రభువుని నమ్ముకొని బ్రతుకుచున్నాం కాబట్టి ఆయన భయభక్తి గల జీవితాన్ని కోల్పోమాకండి. విశ్వాసాన్ని కాపాడుకోండి. ఆయన యందు భయభక్తి గల జీవితాన్ని కాపాడుకోండి. ఆ జీవితం మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డల జీవితానికి ఆశీర్వాదం తెచ్చిపెడుతుందండి. అంత గొప్ప జీవితాన్ని మనం కోల్పోకుండా ఉండాలని చెప్పేసి నేను మీకు మనవి చేస్తూ ఈ వాక్యం ముగిస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. వందనాలండి.